శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితలో 6th చాప్టర్. ఇక్కడ నర్మదా నది గురించి, అలాగే ఆ తటి దగ్గర ఉన్న నందికేశ్వర యొక్క మహత్యం గురించి, ఈ కథా ప్రసంగంలో భాగంగా ఆ బ్రాహ్మణుడు యొక్క భార్యకి స్వర్గప్రాప్తి ఎలా లభించిందన్న వర్ణనంతా కూడా ఇక్కడ చెప్పబడి ఉంది. సూత ఉవాచ గోష్ఠే కాప్యాభవత్తత్ర అంఘనే బంధితా శుభా తదైవ బ్రాహ్మణో రాత్ర వాచగామ బహిర్గతః. సూతుల వారు ఏదైతే ఋషిగణములుగా వృత్తాంతాన్నంతా చెప్తున్నారు. అయితే ఏ బ్రాహ్మణుడి ఇంటిలో ఆ వృద్ధురాలైన ఆవిడ మరణం తర్వాత వాళ్ళ పెద్ద కొడుకు ఏదైతే అస్థికలు తీసుకుని కాశీలో కలుపుతానని మాట ఇచ్చాడు, అలా ఆ ప్రయాణంలో భాగంగా ఈ ఊరికి చేరుకుని ఈ బ్రాహ్మణుడి ఇంట్లో ఆయన ఆ రోజు విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే ఆ బ్రాహ్మణుడు ఒక ఇంటి ముందు ఆ గోవన్నది అలాగా ఉన్నది. అయితే ఆ గోధూడ అక్కడ బంధింపబడి ఉన్నది. రాత్రి ఎప్పుడైతే ఈ బ్రాహ్మణుడు అంతా తిరిగేసి వచ్చిన తర్వాత అక్కడ ఆ గోవును చూసి, పైగా దానికి ఇంకా పాలు పితకలేదు, అది అక్కడే ఆ ఇంటి ముందు ఉండటం చూశాడు. సా ఉవాచ ప్రియాం స్వీయాం దృష్ట్వా గామాంగనీ స్థితాం అదుగ్ధాం ఖేద నిర్విణ్ణో దోగ్ధుకామో మునీశ్వరాః. ఎప్పుడైతే ఇంటికి చేరగానే ఆ గోవుకి ఇంకా పాలు పితకలేదని చూసిన ఆ బ్రాహ్మణుడికి కొంచెం కోపం వచ్చింది. వెంటనే మళ్ళీ దాన్ని పాలు తీయాలన్న భావనతో ఆయన భార్యను పిలిచాడు. ఎందుకు ఇప్పుడు దాకా పాలు తీయలేదు అని అడిగాడు. గోహ ప్రియేనైవ దుగ్ధ తే సేత్యుక్త వత్సమానయత్ దోహనార్థ సమాహూయ స్త్రీయం శీఘ్రతరం తదా. ఎప్పుడైతే ఈయన పాలు తీయటానికి చూస్తున్నాడో వెంటనే ఈవిడ ఏం చేసిందంటే గోదూడని తీసుకుని వెంటనే అక్కడికి వచ్చింది. ఎందుకంటే పాలు పితికే ముందు దూడ కొంచెం తాగుతుంది అన్న భావంతో వెంటనే ఆ దూడను తీసుకొచ్చి అక్కడ నుంచుంది ఆయన భార్య. వత్సం కిలే స్వయం బద్ధుం యత్నం చేకాకరోత్తదా బ్రాహ్మణాః సా గృహస్వామి మునయో దుగ్ధ లాలసః. దూడకి ముందు పాలు తీసుకున్న తర్వాత అది తాగిన తర్వాత తీసుకోవచ్చన్న ఉద్దేశంతో భార్య తీసుకొస్తే ఈయన ఇప్పుడు దాకా పాలు తీయలేదు సరికదా, ఇప్పుడు వెంటనే పాలు తీసేసుకోవాలి అన్న ఇదిలో ఉన్న ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడంటే ఆ దూడను తీసుకువెళ్ళి వెంటనే అక్కడ బంధించే ప్రయత్నం చేశాడు. వత్సోపి కర్షమానశ్చ పాదే వై పాదపీడనం చకార బ్రాహ్మణశ్చైవ కష్టం ప్రాప్తశ్చ సువ్రతాః. అయితే ఓ సువ్రతులారా, బ్రాహ్మణు ద్వారా ఆ దూడ అలా బలవంతంగా తీసుకెళ్ళిపోయి అక్కడ కట్టివేయబడుతూ ఉంటే అది చూసి ఒక్కసారిగా ఆ అలా లాగేసరికి అప్రయత్నంగానే ఆ దూడ గట్టిగా ఆ బ్రాహ్మణ్ణు తన్నింది. ఆయనకి కాలికి దెబ్బ తగిలేసరికి ఆ గాయం చాలా బాధాకరంగా అనిపించింది. తేన పాద ప్రహారేణ సాద్విజః క్రోధమూర్ఛితః వత్సం చ తాడయామాస కూపే దృఢతరం తదా. పాలు పితకాలని తొందరలో ఉన్నాడు, ఆ రాత్రి అయిపోతుంది. అయితే ఇక్కడ మళ్ళీ ఆ దూడ తన్నేసరికి ఇంకా కోపం ఎక్కువైపోయింది. ఆ కోప కారణంగా ఒక్కసారి ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడంటే అక్కడ ఉన్నదాంతో దూడను కొట్టే ప్రయత్నం చేశాడు. కర్రతో దాన్ని చాలా తీవ్రంగా కొట్టాడు. వత్సోపి పీడితస్తేన సాతంశ్చైవ భవత్తదా దుఃఖ గోర్మూర్ఛితో వత్సో నా క్రోధీన ద్విజన్మన. ఈ ప్రకారంగా బ్రాహ్మణు ద్వారా ఆ దూడ ఎప్పుడైతే అంతలా కొట్టబడి ఉందో అది ఇంకా ఏమీ చేయలేక శాంతమైపోయింది. దాని తర్వాత ఆ బ్రాహ్మణుడు మళ్ళీ ఆ గోవు దగ్గరికి వెళ్ళి పాలు తీసే ప్రయత్నం చేశాడు. అయితే ఇప్పుడు పాలైతే తీసేసుకున్నాడు, కానీ కోపం వచ్చిన కారణంగా ఆ దూడను కొట్టి కూడా ఉన్నాడు. ఆ కోపం ఇంకా తగ్గలేదు, అందుకుని దాన్ని మళ్ళీ విడిపించలేదు. విడిస్తే వచ్చి మళ్ళీ తల్లి దగ్గర పాలు తాగేది, కానీ దాన్ని వదలలేదు. గోర్ధుగ్ధుం చ మహత్ప్రీత్యా రోదనం చాకరుత్తదా దృష్ట్వా చ రోదనం తస్య వత్సో వాక్యమత భ్రమితు. ఆ గోవు అంతలాగా పడిపోయి ఉంటే, అంతలాగా బాధింపబడి ఉన్నది కాబట్టి దాన్ని చూస్తున్న తల్లి అయిన ఆవు అక్కడ ఏమీ చెయ్యలేక దానికి పాలు ఇవ్వాలనుకుంటుంది, కానీ ఇది కూడా కట్టేసి ఉన్న కారణంగా అది ఏమీ చెయ్యలేక ఒక గట్టి బాధతో ఒక అరుపు అరుస్తుంది. ఆ రోదన ధ్వని వినేసరికి అప్పుడు మళ్ళీ ఆ దూడ మళ్ళీ తల్లితో ఇలా మాట్లాడుతుంది. వత్స ఉవాచ కథం చ రుద్యతే మాతః కిం తే దుఃఖముపస్థితం.
తన్నివేదయామి ప్రీత్యా తచ్చుత్వా గౌరవోచత. ఆ దూడ తల్లితో అంటుంది, ఓ తల్లి, నువ్వు ఎందుకు అలా ఏడుస్తున్నావు? నీకు ఎటువంటి దుఃఖం కలిగింది? నిన్ను ప్రేమగా అడుగుతున్నాను, నా మీద వాత్సల్యం కొద్ది నీ బాధ ఏంటో నాకు చెప్పు అని. శ్రూయతాం పుత్ర మీ దుఃఖం వక్తుం శంకనుమ్యహం నహి దుష్టేన తాడితస్త్వం చ తేన దుఃఖం మమాప్యభూతు. దూడతో మళ్ళీ తల్లిలా చెప్పింది, నా బాధ ఏంటో చెప్తా నేను. అంటే ఇక్కడ నేను ఇక్కడే ఉన్నాను, కానీ ఆ దుష్టుడు నిన్నంతలాగా కొడుతుంటే కూడా నేను ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాను. కొట్టింది నిన్నైనప్పటికి కూడా బాధ నాకు కలుగుతుంది. సూత ఉవాచ స్వమాతృర్వచనం శ్రుత్వా సావత్సః ప్రత్యబోధయత్. ప్రత్యువాచ స్వజననీం ప్రారబ్ధ పరినిష్ఠితః. సూతుల వారు మళ్ళీ ఆ ఋషిగణములకు ఇలా చెప్తున్నారు, తల్లి ఏదైతే నాకు దుఃఖం కలిగింది, నిన్ను ఇంతలాగా కొట్టాడు కాబట్టి అది నాకు ఇంకా దుఃఖాన్ని ఇస్తుంది అని చెప్పేసరికి అది విన్న తర్వాత సంతుష్టుడైన ఆ దూడ మళ్ళీ తల్లితో ఇలా చెప్తుంది, ఆ తల్లికి అర్థమయ్యేలాగా అది ఎందుకు జరిగింది అన్నది. ఎందుకంటే కొన్ని కొన్ని ప్రారబ్ధం వల్ల జరుగుతాయి. కిం కర్తవ్యం క్వా గంతవ్యం కర్మబద్ధ వయం యతః కృతం చైవ యథా పూర్వం భుజ్యతే చ తథాధునా. తల్లి అని దూడ మళ్ళీ ఆ గోవుకు చెప్తుంది, ఇప్పుడు ఏమయ్యిందని, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళగలము, ఇప్పుడు మనం ఏమి చెయ్యగలము, కానీ ఏమి చెయ్యలేము, ఎక్కడికి వెళ్ళిపోలేము. ఎందుకంటే మనం అందరం కూడా కర్మబంధనాల్లో బంధింపబడి ఉన్నాము. ఏదైతే పూర్వము చేసి ఉన్నామో కర్మలు, ఆ కర్మల యొక్క ఫలితాన్ని ఇప్పుడు మనం అనుభవించాలి, దాన్ని తప్పించుకోలేము. హస్తా క్రియతే కర్మ రుదత పరిభుజ్యతే దుఃఖదాత న కోప్యస్తి సుఖదాత న కశ్చన. ప్రాణులు సకల కర్మలు చాలా ఆనందంగా చేసేస్తూ ఉంటారు, మళ్ళీ వాటి ఫలితాల్ని ఏడుస్తూ అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా సరే ఒకరికి సుఖాల్ని కానీ ఇంకొకటి దుఃఖ రూపంలో కానీ మనకి ఏది ఇవ్వదు. సుఖ దుఃఖే పరోధత్త ఇత్యేష కుమతిర్మత అహం చాపి కరోం యత్ర మిథ్యాజ్ఞానం తదుచ్యతే. అంటే ఇక్కడ ఇది సుఖం వస్తుందని కానీ అది దుఃఖం ఇస్తుందని కానీ చెప్పడానికి వీలే లేదు. కానీ ఇక్కడ ఇది సుఖాలు ఇస్తుంది, ఇది దుఃఖాలు ఇస్తుందని దుర్బుద్ధులు అనుకుంటారు. పైగా ఇది నేనే చేస్తున్నానని కూడా వాళ్ళు మిథ్యా జ్ఞానము, అజ్ఞాన వశమున ప్రాణులు ఇది నాకు సుఖాన్ని ఇస్తుంది, ఇది నాకు దుఃఖాన్ని ఇస్తుంది అని అనుకుంటారు. స్వకర్మణ భవే దుఃఖం సుఖం తేనేవ కర్మణ తస్మాచ్చ పూజ్యతే కర్మ సర్వం కర్మాణి సంస్థితం. ఆ కర్మల కారణంగా ప్రాణులకి దుఃఖాలు మిగులుతాయి. అంటే ఇక్కడ కొన్ని కర్మల వల్ల సుఖాలు, కొన్ని కర్మల వల్ల దుఃఖాలు మనకి ఫలితాల రూపంలో వస్తూనే ఉంటాయి. కానీ కర్మని పూజించాలి, ఎందుకంటే దాని ఫలితాన్ని మనం అనుభవించాలి. కర్మల ద్వారానే మళ్ళీ కర్మలు మనం తొలగించుకోవచ్చు. అన్ని కర్మల మూలంగానే మనకి వస్తున్నాయి. త్వం చైవాహం చ జనని ఇమే జీవాదయశ్చయే తే సర్వే కర్మణ బద్ధ నాశోచ్యాహ కర్హిచిత్వయా. ఓ తల్లి, నువ్వు నేను ఏ జీవి అయినా సరే, ఎవరైనా సరే అందరూ కర్మల్లోనే బంధింపబడి ఉన్నారు. అందుకని నువ్వు ఎటువంటి ఆలోచనలు కూడా ఇంకేమీ పెట్టుకోకు అన్నాడు. సూత ఉవాచ ఏవం శ్రుత్వా స్వపుత్రస్య వచనం జ్ఞానగర్భితం పుత్రశోకాన్వితాధీనా సా చ గౌరబ్రవీధిదం. సూతుల వారు మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఋషిగణములకు ఇలా చెప్తున్నారు, గోవు ఆ దూడ ఇంత జ్ఞానపూర్వమైన మాటలు మాట్లాడుతూ ఉంటే కానీ బిడ్డకంత బాధ కలిగిందన్న దుఃఖంలోనే ఉన్న ఆ గోవు మళ్ళీ ఇలా అంటుంది. గోవు ఉవాచ వత్స సర్వా విజానామి కర్మాధీనాః ప్రజా ఇతి తథాపి మాయయా గ్రస్తా దుఃఖం ప్రాప్నోమ్యహం పునః.
మళ్ళీ ఆ గోవు ఆ బిడ్డతో ఇలా చెప్తుంది దూడతో, "ఓ వత్స, ఇది నాకు కూడా తెలుసు. అయితే అన్నీ తెలిసి ఉన్నప్పటికీ కూడా సకల ప్రాణులు కూడా కర్మల యొక్క ఆధీనంలోనే ఉంటారు కదా! ఆ ఆధీనంలో ఉండట కారణంగా మోహాన్ని మనకి ఆవరిస్తుంది. అందుకే ఆ మోహ కారణంగా మళ్ళీ మళ్ళీ దుఃఖాలే లభిస్తూ ఉంటాయి. రోదనం చ కృతం భూరి దుఃఖ శాంతిర్భవేన్నహి ఇత్యేతద్వచనం శ్రుత్వా ప్రాసుం వత్సో బ్రవీదిదం." ఈ బాధల కారణంగా ఇవన్నీ మళ్ళీ మోహావశమున ఇవి రాగము ఇవన్నీ ఉంటాయి కాబట్టి మమతకి వశి అయిపోయిన కారణంగా బాధ కలుగుతూ ఉంటుంది. అయితే దుఃఖాలు మాత్రం మనకి ఎప్పటికీ శాంతి అన్నది వాటి నుంచి రాదు. అన్నీ తెలిసి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఇలా ఉంటాము, ఆ మోహానికి లోబడిపోయి ఉంటామని తల్లి చెప్పిన మాటలిన్న దూడ మళ్ళీ తల్లితో ఇలా చెప్తుంది. వత్స ఉవాచ యదీవం చ విజానాసి పునశ్చారుదనం కుతః కృత్వా చ సాధ్యతే కించిత్ తస్మాత్ దుఃఖాత్ త్యజాధునా. ఆ దూడ మళ్ళీ తల్లితో ఇలా చెప్తుంది, అయితే ఇదంతా నీకు తెలిసి ఉంటే మళ్ళీ ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? అయితే ఇప్పుడు ఏది చేస్తే ఇంకా మళ్ళీ ఇంకా పీడింపబడతాం కదా! మళ్ళీ అయితే ఈ దుఃఖాన్ని విడిచిపెట్టేసేయి. ఎందుకంటే చేసిన దానికి ఫలితంగా ఇప్పుడు అనుభవిస్తున్నాము. మళ్ళీ దుఃఖాలు పెంచుకునేలా కాకుండా ఆ దుఃఖాన్ని నువ్వు విడిచిపెట్టేవు. ఎందుకంటే ఈ బంధనాల కారణంగా, ఈ మమత కారణంగా ఇవన్నీ ఏర్పడుతున్నాయి కాబట్టి అని. సూత ఉవాచ ఏవం పుత్ర వచః శ్రుత్వా తన్మాతా దుఃఖ సంయుత నిశ్వాస్యాతి తథా ధేనుర్వత్సం వచనమబ్రవీత్. సూతుల వారు మళ్ళీ ఆ ఋషిగణములకి ఇలా చెప్తున్నారు. ఎప్పుడైతే దూడ ఇంతలా చెప్పిందో ఆ మాటలు విన్న తర్వాత మళ్ళీ ఆ తల్లి ఇంకా దుఃఖానికి లోబడింది. అయితే ఇంకా తీవ్రమైన శ్వాస తీసుకుని మళ్ళీ ఆ దూడతో ఇలా చెప్తుంది గోమాత. గోరు ఉవాచ మమ దుఃఖం తథా గచ్చేద్ధా దుఃఖం తథావిధం భవేద్ధి బ్రాహ్మణస్యాపి సత్యమేతద్ బ్రవీమ్యహం. మళ్ళీ ఆ గోవు దూడతో ఇలా చెప్తుంది, నాయనా, నాకు ఏదైతే దుఃఖం కలిగిందో ఇది తొలగిపోతుంది. అయితే ఇలా దుఃఖానికి కారణమైన వాడికి కూడా అదే దుఃఖం కలగాలి. అయితే ఇదే దుఃఖం వాడికి లభించాలి. అదే సత్యము, అలాగే జరగాలి అని. ప్రాతశ్చైవ మయా పుత్ర శృంగాభ్యాం హి హనిష్యతి హతశ్చ జీవితం సద్యో యస్య న సంశయః. అయితే నాయన మళ్ళీ ప్రాతకాలం ఎలా అయితే తప్పకుండా పాలు తీసుకోవాలని ఎలా అయినా ఇక్కడికే వస్తాడు. అప్పుడు నేను నా కొమ్ములతో వాడి మీద దాడి చేసి వాడిని చంపేస్తాను. దాని కారణంగా ప్రాణాలు తప్పకుండా పోతాయి. ఇందులో ఎటువంటి అనుమానం లేదు అని చెప్పింది. వత్స ఉవాచ ప్రథమం యత్కృతం కర్మ తత్ఫలం భుజ్యతేధునా అస్యాశ్చ బ్రహ్మహత్యాయా మాతః కిం ఫలమాప్స్యసి. ఆ దూడమళ్ళ తల్లితో ఆశ్చర్యంగా చెప్తుంది, తల్లి, నువ్వు పూర్వజన్మలో చేసుకున్న కర్మల కారణంగా ఇప్పుడు ఇంత బాధ అనుభవిస్తున్నావు. మళ్ళీ ఇప్పుడు ఇట్లాంటి కర్మలు చేస్తే అది కూడా బ్రహ్మహత్య. దాని ఫలితం ఇంకా ఎలా ఉంటుందో, ఇంకా ఎన్ని అనుభవించాల్సి వస్తుందో. సమాభ్యాం పుణ్య పాపాభ్యాం భవేజ్జన్మ చ భారతే తయోః క్షయే చ భోగేన మాతుర్ముక్తిరవాప్యతే. తల్లి, పుణ్యమో పాపమో ఏదైనప్పటికీ కూడా మొత్తానికి ఈ భరతవంశంలో మనం జన్మ లభించింది. అయితే కొన్ని కొన్ని భోగాలు ఉన్నాయి, కొన్ని కొన్ని మళ్ళీ మనకి ఎలా అయితే కష్టాలు ఉన్నాయి. అయితే అన్నీ నశించిపోతే కానీ ముక్తి అన్నది ప్రాప్తించదు. అంటే భాగ్యవశముని ఈ భూమి యందు జన్మించే ఆ కారణమయ్యింది కొన్ని కొన్ని కర్మల కారణంగా. దాని ద్వారానే ఇక్కడ పుట్టాము. అవి కర్మలు తొలగిపోతేనే మనకి ముక్తి లభిస్తుంది. కదాపి కర్మణో నాశః కదా భోగః ప్రజాయతే తస్మాచ్చ పునరేవం త్వం కర్మ మా కర్తుముద్యత.
కొన్ని కొన్ని కర్మల ద్వారా కర్మలు నశించిపోతూ ఉంటాయి. కొన్ని కొన్ని కర్మలు మనకి భోగాలకి కారణమవుతూ ఉంటాయి. కొన్ని కర్మలు దుఃఖాలకి కారణం ఉంటాయి. అయితే మళ్ళీ అంటే ఇంత దుఃఖం ఇప్పుడు లభించింది కాబట్టి పూర్వం ఏదో చేసున్నావు. ఇప్పుడు మళ్ళీ బ్రహ్మహత్యాది ఇటువంటివన్నీ చేస్తే ఇంకా ఎటువంటి గతి కలుగుతుందో, ఇంకా ఎటువంటి కష్టం కలుగుతుందో. అహం కుతస్తే పుత్రోద్య త్వం మాతా కుత ఇవ చ వృతాభిమానః పుత్రత్వే మాతృత్వే చ విచార్యతాం. అయితే ఇక్కడ కొన్ని కర్మల ఫలితంగా కొన్ని మనం అనుభవిస్తూ ఉన్నాము. అయితే తల్లి అసల నేను నీకు కొడుకునని నువ్వంటున్నావు. నేను నీకు పుత్రుణ్ణి ఎప్పుడయ్యాను? అలాగే నువ్వు నా తల్లివి ఎప్పుడయ్యావు? అయితే ఈ పుత్రత్వము, మాతృత్వము, ఈ అభిమానం ఇయంతా కూడా వ్యర్థం కదా! దీని మీద ఒక్కసారి విచారణ చెయ్యి. అంతేగాని బాధ కలిగిందని మళ్ళీ ఇంకో కొత్త కర్మ చేసి దానివల్ల ఇంకా అధోగతి పాలయ్యేలాగా ఆలోచించకు. ఇప్పుడు నీకు పుత్రుణ్ణి, ఇప్పుడు నువ్వు నాకు తల్లి. దీనికి ముందు ఏం చేసున్నావు? దానికి ముందు నేను నీకేంటి? నువ్వు నాకేంటి అని. క్వా మాతా క్వా పితా విద్వి క్వా స్వామి క్వా కలత్రకం నా కోపి కస్య చాస్తిహ సర్వేపి స్వాకృతాంబుజః. నువ్వు విచారించుకో, ఎవరు ఎవరికి తల్లి, ఎవరు ఎవరికి తండ్రి, వీళ్ళు ఎక్కడ నుంచి వచ్చారు, ఎవరు ఎవరికి స్వామి, అలాగే ఈ స్త్రీ నాది అంటుంటే ఈ స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఎవరికి ఏమీ కారు. అన్ని కర్మల కారణంగా ఇలా కొన్ని కొన్ని మనకి ఫలితాల రూపంలో మళ్ళీ అవి అనుభవించటానికి ఈ బంధనాలు ఏర్పడ్డాయి. ఏవం జ్ఞాత్వా త్వయా మాతుర్దుఃఖం త్యాజ్యం సుయత్నతః సుభగాచరణం కార్యం పరలోక సుఖీప్సయ. అందుకే తల్లి ఈ విచారాలన్నీ ఆలోచించుకో. ఎందుకు అంటే అప్పుడు నీకు ధైర్యం లభిస్తుంది, అప్పుడు దుఃఖం అన్నది తొలగిపోతుంది. అంటే ఇవి ఎప్పుడైతే సుఖ దుఃఖాన్ని సమానంగా తీసుకోవటం అలవర్చుకుంటావో అప్పుడు పరలోక సుఖాలు కావాలని, మళ్ళీ సత్కర్మలు చెయ్యాలని అప్పుడు భావన కలుగుతుంది. అందుకే ఈ దుఃఖభారమైనవి తొలగించుకోవాలి అంటే పరలోక సుఖాలు కావాలన్న కోరుకుంటే సరిపోదు, సత్కర్మలన్నవి కూడా ఆచరణలో పెట్టాలి అని. గోరు ఉవాచ ఏవం జానామ్యహం పుత్ర మాయా మాంనా జహాత్యసౌ త్వదుఃఖేన సమం దుఃఖం తస్మై దాస్యే తదేవ హి. ఆ గోవు మళ్ళీ దూడకి ఇలా చెప్తుంది, నాయన ఇవన్నీ నాకు కూడా తెలుసు, కానీ ఈ మోహ కారణంగా నేను దాన్ని విడవలేకపోతున్నాను. అందుకే నీకు ఎటువంటి దుఃఖం కలిగిందో అటువంటి దుఃఖాన్నే నేను ఇప్పుడు తనకి కూడా ఇస్తాను అని చాలా ఖచ్చితంగా చెప్పింది. దీంతో శివమహాపురాణంలో కోటి రుద్ర సంహితలో 6th చాప్టర్లో 30 శ్లోక సంపూర్ణం.